హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు నాగరాజు బయాలజీ. ఈరోజు మనం చెప్పుకోబోయే క్లాస్ వచ్చేసి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ జువాలజీ నుంచి జెనెటిక్స్ అనే లెసన్లో 4 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్. హౌ ఈస్ సెక్స్ డిటర్మినేషన్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్? హ్యూమన్ బీయింగ్స్లో సెక్స్ డిటర్మినేషన్ అనేది ఎలా జరిగింది అనేది. సెక్స్ డిటర్మినింగ్ మెకానిజం in case of human is XX XY type, 23 pairs of chromosomes present. హ్యూమన్స్ లోపల 23 pairs of chromosomes ఉంటాయి. వాటిలో 1 పేర్ వచ్చేసి అల్లోజోమ్స్ అంటారు. XX ఫీమేల్లో అయితేనేమో XX ఉంటాయి, అదే మేల్లో అయితేనేమో XY టైపు క్రోమోజోమ్స్ అనేవి ఉంటాయి. 22 pairs of సేమ్ ఇన్ మేల్స్ అండ్ ఫీమేల్స్. మిగిలినటువంటి 22 పేర్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ కూడా మెయిల్ ఫీమేల్ ఇద్దరిలో కూడా ఒకే రకమైనటువంటి క్రోమోజోమ్స్ ఉంటాయి. మొత్తం వచ్చేసి 23 పేర్స్ క్రోమోజోమ్స్. వాటి లోపల 22 పేర్స్ అనేవి మెయిల్ ఫీమేల్ ఇద్దరిలో కూడా ఒకే రకమైనటువంటి క్రోమోజోమ్స్ ఉంటాయి. వాటిని ఏమంటారు? ఆటోజోమ్స్ అంటారు. 22 పేర్స్ క్రోమోజోమ్స్ సేమ్ ఉండే వాటిని ఆటోజోమ్స్ అంటారు. ఏ పెయిర్ ఆఫ్ ఎక్స్ క్రోమోజోమ్స్ ప్రజెంట్ ఇన్ ఫీమేల్స్. ఫీమేల్ లోపల ఈ 22 పేర్స్కి అదనంగా 23 కావాలంటే ఇంకొక పేర్ క్రోమోజోమ్స్ ఉంటాయి. వాటిని ఏమంటారంటే ఎక్స్ క్రోమోజోమ్స్ అంటారు. ఈ 23 ప్లస్ ఎక్స్ 1 పేర్ 23 పేర్స్ క్రోమోజోమ్స్ ఉంటాయి ఎవరి లోపల? ఫీమేల్ లోపల. అలాగే మేల్కి అయితే XY క్రోమోజోమ్స్ ప్రజెంట్ ఇన్ మేల్స్. ఫీమేల్కి అయితేనేమో XX క్రోమోజోమ్స్, వాటిని అల్లోజోమ్స్ అంటారు. అదే మెయిల్లో అయితే XY క్రోమోజోమ్స్, వీటిని కూడా అల్లోజోమ్స్ అంటారు. డ్యూరింగ్ స్పెర్మటోజెనిసిస్ అమాంగ్ మేల్స్ 2 types of గ్యామెట్స్ ఆర్ ప్రొడ్యూస్డ్. మేల్ లోపల, మగవారి లోపల స్పెర్మ్ అనేది ప్రొడ్యూస్ అయ్యేటప్పుడే 2 రకాలైనటువంటి గ్యామెట్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఒకటేమో ఎక్స్ టైపు, సెకండ్ వన్ వచ్చేసి వై టైపు. 2 types ఆఫ్ గ్యామెట్స్ ఆర్ ఫార్మింగ్. ఏ టైంలో ఫామ్ అవుతాయి? గ్యామెటోజెనిసిస్, స్పెర్మటోజెనిసిస్, స్పెర్మ్ అనేది ఫామ్ అయ్యేటప్పుడే 2 types ఆఫ్ గ్యామెట్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. 50% ఆఫ్ ఎక్స్, 50% ఆఫ్ వై క్రోమోజోమ్స్. ఒక 50% ఎక్స్ అయితే ఇంకో 50% వై క్రోమోజోమ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. మొత్తం కూడా 100%. అదే ఫీమేల్ లోపల అయితే 50-50% ఏదైనా కానీ మొత్తం ఎక్స్ క్రోమోజోమ్స్, అంటే 100% కూడా ఎక్స్ క్రోమోజోమ్సే ఉంటాయి. ఫీమేల్ ప్రొడ్యూస్ ఓన్లీ 1 type ఆఫ్ ఓవా విత్ ఎక్స్ క్రోమోజోమ్స్. ఫీమేల్ ఆడవారి లోపల ఒకే రకమైనటువంటి క్రోమోజోమ్స్ ఉంటాయి. వాటిని ఎక్స్ క్రోమోజోమ్స్ అంటారు. 100% కూడా ఎక్స్ క్రోమోజోమ్సే ఉంటాయి ఫీమేల్ లోపల, ఫీమేల్ ప్రొడ్యూస్ చేసేటువంటి ఓవా లోపల. ఏ అంటే ఆటోజోమ్స్, 22 పేర్స్ ఆఫ్ ఆటోజోమ్స్ ప్లస్ అల్లోజోమ్స్ కలిపింది. దేర్ ఈజ్ ఏ ఈక్వల్ ప్రాబబిలిటీ ఆఫ్ ఫర్టిలైజేషన్ ఆఫ్ ద ఓవాస్ బై ద స్పెర్మ్ carrying either X or Y chromosome. Ovum fertilized by sperm carrying X chromosome. Zygote developed into female. ఓవం అనేది ఫెర్టిలైజేషన్ జరిగింది ఎవరితో? స్పెర్మ్తో. ఆ ఫెర్టిలైజేషన్ జరిగిన స్పెర్మ్ అనేది ఎక్స్ క్రోమోజోమ్ ఉంటే ఆ ఎంబ్రియో అనేది జైగోట్ అనేది ఎలా డెవలప్ అయిందంటే ఫీమేల్ లెక్క డెవలప్ అయింది. అదే కనుక ఓవం ఫర్టిలైజేషన్ అనేది స్పెర్మ్ క్యారీ చేసేటువంటి వై క్రోమోజోమ్స్తో ఫర్టిలైజేషన్ జరిగితే లోపల ఉన్నటువంటి ఎంబ్రియో అనేది జైగోట్ అనేది మేల్ ఆఫ్ స్ప్రింగ్గా ఫామ్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి ఆటోజోమ్స్ 22 పేర్స్, అలాగే అల్లోజోమ్స్ 1 పేర్, ఇది ఫీమేల్ లోపల. అలాగే ఆటోజోమ్స్ 22 పేర్స్, అలాగే అల్లోజోమ్స్ 1 పేర్. వీటి లోపల XY XX
ఫస్ట్ సపరేట్ అవుతుంది. వీటిలోంచి ఆటోజోమ్ ఒకటి, అలాగే దీని నుంచి మేల్ నుంచి ఆటోజోమ్ ఒకటి, ఫీమేల్ నుంచి అల్లోజోమ్ ఒకటి, అలాగే మేల్ నుంచి అల్లోజోమ్ ఒకటి. ఇక్కడ 2 ఎక్స్లు వచ్చినాయి కాబట్టి ఫీమేల్. అలాగే సేమ్ ఇలాగే వై క్రోమోజోమ్స్తో కనుక ఫర్టిలైజేషన్ జరిగితే మేల్ అనేది చైల్డ్ బర్త్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇట్ ఈస్ ఎవిడెంట్, ఈ ఎవిడెంట్ని బట్టి స్పెర్మ్ డిటర్మైన్స్ ద సెక్స్ ఆఫ్ చైల్డ్. దీన్ని బట్టి ఏంటంటే చైల్డ్ యొక్క మెయిల్ ఫీమేల్ అనేది డిటర్మైన్ చేసేది వై క్రోమోజోమ్ అనేది. ఈ క్వశ్చన్ మొత్తం వచ్చేసి ఏంటంటే సెక్స్ డిటర్మినేషన్ అనేది ఎలా జరుగుతుంది. మేల్ 100% స్పెర్మ్ స్పెర్మ్ అనేది ప్రొడ్యూస్ అయ్యేటప్పుడు ఒక 50% స్పెర్మ్ అనేది ఎక్స్ క్రోమోజోమ్ గాను, ఇంకొక 50% స్పెర్మ్ అనేది వై క్రోమోజోమ్ గాను గ్యామెట్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. ఫీమేల్ లోపల అయితే ఓవస్ అనేది 100% ఓవస్ కూడా ఎక్స్ క్రోమోజోమ్స్ ఉంటాయి. 2 ఎక్స్ క్రోమోజోమ్స్ కాబట్టి ఫీమేల్కి అంటే ఆడవారికి పుట్టే పిల్లలు అనేవాళ్ళు మగవాళ్ళ ఆడవాళ్ళు పుట్టడం అనేది ఫీమేల్కి ఎటువంటి సంబంధం అనేది ఉండదు. ఓన్లీ మేల్ను బట్టి మాత్రమే బాయ్ గాల అనేది డిసైడ్ అవుతుంది. అబ్బాయి పుట్టాలా అమ్మాయి అనేది ఓన్లీ మేల్కి మగవారికి ఉన్నటువంటి స్పెర్మ్ను బట్టి మాత్రమే డిసైడ్ అవుతుంది. ఇక్కడ ఫీమేల్ లోపల 2 ఎక్స్ క్రోమోజోమ్స్ ఉన్నాయి, దీనికి ఎటువంటి సంబంధం అనేది ఉండదు. ఇక్కడ ఎక్స్తో వచ్చేసి మేల్ యొక్క ఎక్స్ క్రోమోజోమా లేదంటే వై క్రోమోజోమా, ఈ రెండింటిలో ఏదనేది ఫర్టిలైజేషన్ జరుగుతుందో దాన్ని బట్టి మాత్రమే సెక్స్ డిటర్మినేషన్ అనేది జరుగుతుంది. ఇది మొత్తం కూడా మనకి 4 మార్క్స్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ మీకు ఎంతగానో యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్.